ఏపీలో పవన్ కళ్యాణ్ 2 ఏళ్ల నుంచి కష్టపడి వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు చీలిపోకుండా బీజేపీ, టీడీపీతో కలిసి కూటమి ఏర్పాటు చేశారు. అయితే తీరా కూటమి ఏర్పాటయ్యాక ఇందులో బీజేపీ ఉండి ప్రయోజనం లేదని టీడీపీ, జనసేన చెవులు కొరుక్కోవడం కనిపించింది. కానీ అసలు కూటమి ఏర్పాటు చేసుకున్న ప్రయోజనం తాజాగా కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో డీజీపీ సహా 10 మంది ఐపీఎస్లు, 3 ఐఏఎస్లపై ఈసీ వేటు పడింది. తాజా పరిణామాలతో సీఎం జగన్లోనూ ఆత్మవిశ్వాసం తగ్గిపోయినట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో ఎన్నికలకు కేవలం వారం రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో కూటమి ఎఫెక్ట్ మొదలైంది. ఇన్నాళ్లు వైసీపీకి అన్ని విధాలుగా అండగా నిలిచిన అధికారులపై ఒక్కొక్కటిగా వేటు పడుతోంది. దీంతో అధికారుల్లో భయం కనిపిస్తోంది. ఇంతకాలం కూటమి పార్టీల్ని లెక్క చేయకుండా క్షేత్రస్థాయిలో చుక్కలు చూపించిన అధికారులు ఆత్మరక్షణలో పడుతున్నారు. ఈసీ వరుసగా వేస్తున్న బదిలీ వేట్లతో తమ వంతు వచ్చేస్తోందా అన్న ఆందోళన వారిలో నెలకొంటోంది. 2 వారాల క్రితం రాష్ట్రంలో వైసీపీ స్థానంలో కూటమి అధికారంలోకి వస్తుందని ఎవరైనా ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. దీనికి కారణం బీజేపీతో ఏ లక్ష్యం కోసమైతే టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకున్నాయో అది నెరవేరడం లేదన్న ఆందోళన ఒకవైపు, కూటమిలో విభేదాలు మరోవైపు. వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చేస్తుందనేలా పరిస్థితి కనిపించింది. కానీ తాజాగా అంతా మారిపోయింది. కూటమిలో విభేదాలు క్రమంగా సద్దుమణగడంతో అందులో పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చేశాయి. అదే సమయంలో వైసీపీకి మద్దతుగా నిలిచిన అధికారులపై వరుసగా బదిలీ వేట్లు పడుతున్నాయి. మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు మాత్రమే కాదు, ఏకంగా ప్రధాని మోడీనే వైసీపీ సర్కార్ అవినీతిమయమని ఆరోపించి ముఖ్యమంత్రి జగన్ తీరును ఎండగట్టడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ की जनता ने बड़ी उम्मीदों के साथ वाईएसआर कांग्रेस सरकार बनाई थी, लेकिन इन्होंने आपके साथ विश्वासघात किया। वाईएसआर कांग्रेस ने यहां गरीबों का नहीं, माफिया का विकास किया। वाईएसआर कांग्रेस के मंत्री कैसे यहां गुंडागर्दी करते हैं, यहां राउडी राज चलाते हैं, वो सबके सामने है। मैं तो हैरान हूं, जिस सैन माफिया के कारण अन्ना मैया डैम टूट गया, 25-30 गांवों को नुकसान हुआ, दर्जनों लोगों की जान गई। ये से माफिया को यहां की सरकार बढ़ावा देती है। मैं ऐसे हर माफिया को कहूंगा, वाईएसआर कांग्रेस गवर्नमेंट जाने का काउंटडाउन शुरू हो चुका है। एनडीए सरकार यहां के हर माफिया का इलाज करेगी, पक्का ट्रीटमेंट करेगी। దీంతో ఇదంతా నిశితంగా గమనిస్తున్న సీఎం జగన్ ఆత్మరక్షణలో పడిపోయినట్లు కనిపిస్తోంది. ఈసీ ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ పథకాల డబ్బులు సైతం విడుదల చేయకుండా అడ్డుకట్ట వేసింది. దీంతో బందరులో జరిగిన సభలో సీఎం జగన్ తన ఆందోళనను బయటపెట్టేశారు. ఆ తర్వాత నిర్వహించిన సభల్లోనూ జగన్ దాదాపు ఇవే కామెంట్స్ చేస్తున్నారు. అధికారులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారని, నడుస్తున్న సంక్షేమ పథకాల డబ్బులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇలాగైతే ఎన్నికలపై నమ్మకం సన్నగిల్లుతోందంటూ తేల్చేశారు. ఇప్పుడు ఇదే అంశాన్ని సోషల్ మీడియాలో కూటమి పక్షాలు ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నాయి. జగన్ కు ఫ్యూచర్ అర్థమైపోయిందంటూ పోస్టులు పెడుతున్నాయి. చివరకు మనం బటన్లు నొక్కి ఆన్గోయింగ్ స్కీమ్స్ ను మనం చివరకు ఒక చెల్లెమ్మల కోసం మనం బటన్లు ఏదైతే నొక్కామో అవన్నీ కూడా ఏదైతే ఆన్గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్గోయింగ్ స్కీమ్స్ అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ కు మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ ఆన్గోయింగ్ స్కీమ్స్ ద్వారా ఆ అక్క చెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బులు కూడా దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు అనంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్గోయింగ్ స్కీమ్స్ కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు. మొత్తంగా పవర్ స్టార్ పవన్ రాజకీయం ముందు జగన్ పొలిటికల్ పవర్ తగ్గినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి పవన్ ఎంచుకున్న వ్యూహాల్ని వారు అభినందిస్తున్నారు. సీఎం జగన్ లో కనిపిస్తున్న అసహనమే పవన్ సాధించిన మొదటి విజయం అంటున్నారు.